కాలం మారుకుంటూ పోతున్నది. కొత్త టెక్నాలజీ పెరుగుతున్నది. కొత్త మనుషులు పరిచయం ఎక్కువైతున్నది. ఇదంతా మనకు మంచిగానే అనిపిస్తున్నది కావచ్చు కానీ అప్పుడప్పుడు పాత రోజులే మంచిగుండే అనిపిస్తుంటది. ఆ ఆపత్యాపాలు, అనురాగాలు అప్పుడే మంచిగుండే అనిపిస్తది. అట్లాంటి పాత దోస్తులు, పాత స్నేహితులు కలిసినప్పుడు ఒకసారి వెనకకు పోతాం. హాగో అట్లనే అయింది కావచ్చు కేటీఆర్‌కు. అన్నా నా బంగారం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. పాతకాలం నాటి ఆ ప్రేమలు చూడుండ్రి, తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఆ ఉద్వేగం చూడుండ్రి. కేటీఆర్ కనవడుతోనే గుండెలకు అద్దుకున్నది. తమ్ముడా వచ్చినవా అన్నట్టు కావలించుకొని కంట నీరు తీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్ తండాకు ఓ పెళ్లి కార్యానికి పోయిన కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్రం కొరకు రగిలిన పోరులా కలిసి నడిచిన అంజక్క ఈ అక్క. కష్టకాలంలో కలిసి నడిచినాం, లాఠీ దెబ్బలు తిన్నాం, కేసుల పాలైనం, ఉన్న దాంట్లోనే సదురుకొని తిన్నాం, ఎన్నో కష్టాలు పడ్డామని ఆ రోజులు ఒక్కసారే అంజక్కకు కేటీఆర్ను చూడంగానే గుర్తుకొచ్చినట్టున్నాయి. అందుకే పట్టుకొని ఏడ్చింది. కేటీఆర్ కూడా పెళ్లికాడికి పోకముందే అంజక్క అనే ఉద్యమకారాలు ఉంటది కదా ఈ ఊర్లే, ఎట్లున్నది మంచిగున్నదా అని అడిగిండట. పెళ్లికాడికి పోయేసరికి అంజక్క ఎదురైందట. అప్పటి వరకు పెళ్లికి వచ్చినోళ్లతోని మాట్లాడిన అంజక్క ఒక్కసారే కేటీఆర్ అవుపడేసరికి ఇగో గిట్లాడుముకున్నది. తమ్ముడా నాయన మంచిగున్నాడా, అమ్మ ఎట్లున్నది, నీ పిల్లలు పెద్దోళ్ళు కావచ్చు అన్నట్టు మాట్లాడిందట. ఏంది అంజక్క రాష్ట్రం వచ్చేదాకా పోరాడి తర్వాత కనిపించలేదు ఎందుకక్క అంటే, ఇన్ని రోజులు ఆరోగ్యం మంచిగా లేక రాజకీయాలకు దూరం ఉన్న తమ్మి అని కేటీఆర్కు చెప్పిందట. ఇంత కలుపుగోలుగా అంజక్క కేటీఆర్ కలిసిపోవడంతోని ఆ ఉద్యమ కాలం నాటి బంధమే వేరు. ఆ కాలం నాటి ముచ్చట్లు కూడా యాది పెట్టుకొని కేటీఆర్ అంజక్కను కలుసుడు ఇంకింత గ్రేట్ అని మాట్లాడుకుంటున్నారట. జనంతోని ప్రేమ గుండుట్లా వాళ్ళని యాది పెట్టుకొని మరి కలిసిపోవట్లా కేటీఆర్ తండ్రికి దగ్గ కొడుకు అనిపించుకున్నాడని అంటున్నారట.